సో నిన్న చెప్పాం కదండి మేడంతా శుభ్రం చేసాం అందరం కలిసి అని. దేనికి అనుకుంటున్నారా? ప్రతి సంవత్సరం మా మమ్మీ డాడీ వరంగల్ మార్కెట్కి వెళ్ళి మరి మిర్చి, పసుపు, ఆ చింతపండు, మినుములు అన్నీ తీసుకొని వస్తారండి. సో కల్తీ లేకుండా డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి కొనుక్కుంటాము అని చెప్పి. సో ఈరోజు సమ్మర్ స్టార్టింగ్ మనం ఎర్ర బంగారం అంటుంది మా మమ్మీ. సో మిర్చి అనేది తెచ్చేసుకున్నామన్నమాట. సో సంవత్సరం పొడవునా మొత్తానికి కావాల్సినంత మిర్చి, కారం మనకి మేమే దగ్గరుండి కొనుక్కొని తెచ్చుకొని సో దాన్ని ఆడిపించుకొని ఎండబెట్టి ఆడిపించుకొని సంవత్సరం అంతా వాడుకుంటాము. ఈ ఇనిషియేషన్ క్రెడిట్ మొత్తం మా తమ్ముడికి వెళ్తుంది. 10 years బ్యాక్ మా మమ్మీతో అన్నాడనమాట, పేపర్లో ఒక ఆర్టికల్ చూసి మొత్తం కల్తీ అయిపోతుంది, దానివల్ల ఎంతో రోగాలు వస్తున్నాయి అని చెప్పి. సో మమ్మీ ఇదంతా కాదు, మనము డైరెక్ట్గా కొనుక్కొని మనమే దగ్గరుండి చేసుకుందాము అని చెప్పాడనమాట. సో 10 years నుంచి మేము ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాము. లాస్ట్ ఇయర్ మేము తేజ తీసుకున్నాము. సో బాగా కారం అయిపోయిందని చెప్పి ఈసారి వేరే వెరైటీ తీసుకుందామని. ఇది వరంగల్ వెరైటీ అనమాట, 341 వెరైటీ. సో కారము ప్లస్ కలర్ రెండు ఉండేవి. సో మా తమ్ముడు మూలాన్న మేము ప్రతి ఇయర్ ఇదే ఫాలో అవుతున్నామండి. కారము, పసుపు, చింతపండు, కందులు, మినుములు, పెసర్లు అన్నీ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ కొనుక్కుంటాము మార్కెట్కి వెళ్ళి. సో అదే మంచిది అని చెప్పి మేము ఆడిపించుకొని అన్నీ చేసుకొని. సో ఇప్పుడు మేము తెచ్చిన మిర్చి ఎండడానికి కనీసం 3 రోజులు పడుతుందన్నమాట. ఇది ఎండి తర్వాత వలిచి ఆడిపించడానికి కనీసం ఒక 1 week అవుతుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ ఏం తెచ్చామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము.